దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. 6వ రోజు కుకో ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్ హెచ్ఓడి జో హన్చుల్తో భేటీ అయ్యారు. శ్రీ సిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చుల్ హామీ ఇచ్చారు. ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ సీఈఓ కిమ్ కి హాన్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ వైద్య శర్మను కలిశారు. ఈవీ విడిభాగాలు ఉత్పత్తి, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అవసరమైన సదుపాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే స్పేస్ సిటీ, స్కై రూట్, ఏఎంసీఐ యూనిట్లలో పెట్టుబడులు పెట్టాలని విన్నవించారు. సోలం, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ మోటివ్ లింక్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కిమ్ కి హాన్ తెలిపారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో పేరొందిన షిన్హ్యూబ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టేహూ కిమ్తో సమావేశమైన లోకేష్ ఏపీకి విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎండ్ టు ఎండ్ పీసీబీ క్లస్టర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. నాయుడుపేటలో 1595 కోట్లతో నిర్మించే ఈవీ, హెల్త్ కేర్, స్మార్ట్ మీటరింగ్ ప్లాంట్ నిర్మిస్తామని కిమ్ ప్రకటించారు. ఇతర ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.